నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. సో ముందుగా టాప్ న్యూస్ చూసుకుందాం. మహాపత్రికలో కోకాపేటలో ట్రంప్ టవర్స్ 65 అంతస్తులతో భవంతి, పెంట్ హౌస్ ధర 62 కోట్లు అంట. భూమి పూజకు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు. ఇది కథ చూసిలా, కేవలం పెంట్ హౌస్ ధరనే 62 కోట్లు అంట. అంటే అర్థం చేసుకోండి, ట్రంప్ టవర్స్ ఇది 65 అంతస్తులతో భవంతి పూర్తి అయిపోయింది. ఈ భూమి పూజకు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు వస్తున్నట్టుగైతే మనం ఇక్కడ మహాపత్రికలో వార్త చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో మరో అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ ఏర్పాటు కానున్నాయి. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు సంయుక్తంగా వీటి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాయి. మొత్తం 65 అంతస్తులతో 2 టవర్ల నిర్మాణం జరగనుంది. అతి ఖరీదైన 450 ఫ్లాట్లు ఉండనున్నాయట. ట్రంప్ టవర్స్కు ఇప్పటికే రెరా అనుమతులు ఇచ్చింది. ఈ టవర్ల ఎత్తు 240 మీటర్లు ఉంటుంది. ఇవి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన టవర్లుగాను, భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్ టవర్లుగాను నిలనున్నాయి. దీనికి సంబంధించి త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియాలిటీ సంస్థలు వెల్లడించాయి. ముంబైకి చెందిన ట్రిబేకా డెవలపర్స్ ట్రంప్ బ్రాండ్తో నిర్మాణాలు చేపడుతూ ఉంది. అయితే ట్రంప్ టవర్స్ పేరుతో దేశంలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రకటించింది. పూణే, ముంబై, కోల్కతా, గురుగ్రామ్లో 4 ప్రాజెక్టులు పూర్తి చేసింది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్లోనే ట్రంప్ టవర్స్ను నిర్మాణం చేయడం జరిగింది. దాంతో పాటుగా హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ట్రంప్ టవర్స్ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. అంటే అతి ఎత్తున, దాంతోపాటుగా ఎక్కువ, అంటే ఇప్పుడు ఏదైతే దేశంలో ఉన్నటువంటి ట్రంప్ టవర్స్ ఉన్నాయో అన్నిటికంటే అన్నిటిలో మనదే తోపు అని చెప్పుకోవాలి ట్రంప్ టవర్స్. అయితే ఈ ఓపెనింగ్కి ట్రంప్ కుటుంబ సభ్యులు, డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులందరూ కూడా రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా కేవలం పెంట్ హౌస్ ధర వచ్చేసి 62 కోట్లట. హైదరాబాద్లో ఒక ప్రాజెక్టు చేపట్టాలని తాము ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అది ఇప్పటికీ సాకారం అవుతుందని ట్రిబేకా డెవలపర్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా పేర్కొన్నారు. భూమి ధర మినహాయిస్తే ఈ ప్రాజెక్టుకు 1700 కోట్లు 1800 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. విక్రయం ద్వారా 3,500 కోట్ల నుంచి 4,200 కోట్ల మేర ఆదాయం సమకూర్చవచ్చని పేర్కొన్నారు. ఇందులో పెంట్ హౌస్ను గరిష్టంగా 62 కోట్లకు విక్రయించినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు మొత్తం 4 ఎకరాల్లో చేస్తున్నాము. 22 లక్షల స్క్వేర్ ఫీట్. ఇది మొత్తం 65 అంతస్తులో 450 ఫ్లాట్లు ఉంటాయి. పైకి వెళ్ళే కొద్దీ సైజు పెరుగుతుంది. కొన్ని పెంట్ హౌస్లు 12,000 నుంచి 30,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 30,000 స్క్వేర్ ఫీట్ పెంట్ హౌస్ను ఒక ఫ్యామిలీ 62 కోట్లకు కొన్నదంట. ఇప్పటికీ ఆల్రెడీ 50 కోట్ల నుంచి 60 కోట్లకు అపార్ట్మెంట్ అమ్మే స్థాయికి హైదరాబాద్ వచ్చింది అని ఐరా రియాలిటీ ఎండి నర్సిరెడ్డి అన్నారు. అంటే అర్థం చేసుకోండి, హైదరాబాద్లో ఈ ట్రంప్ టవర్స్ కట్టాలని చెప్పేసి ఎప్పంచుల్లో అనుకుంటున్నారట. కల్పేష్ మెహతా ఎప్పంచులో అనుకుంటున్నారట. అర్థం చేసుకోండి, హైదరాబాద్ అనేది పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎంత అవసరమైనటువంటి ప్లేస్ అనేది ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది ఆల్రెడీ. అందుకే హైదరాబాద్ని ఎవరు కూడా విడిచిపెట్టి వెళ్ళట్లేదు. సో ఇది 62 కోట్లకు పెంట్ హౌస్ ఆల్రెడీ ఒక ఫ్యామిలీ కొనేసిందంట. మొత్తం ఇప్పటికీ వాళ్ళు మొత్తం దీని నిర్మాణానికి 1700 నుండి 1800 కోట్లు ఖర్చు పెట్టారట. అది ఇప్పుడు మొత్తం ఓవరాల్గా అమ్మితే 4,200 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందంట. 450 ఫ్లాట్లు మొత్తం. ఇది కథ. ఇది ట్రంప్ టవర్స్. ఇది 4 ఎకరాలలో దీన్ని నిర్మాణం చేసారు కోకాపేటలో. ఈ ఓపెనింగ్కి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ కుటుంబ సభ్యులు రాబోతున్నారు. నేను అమ్ముడు పోలేదు, మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదు, మాజీ స్పీకర్ పోచారం నిర్వేదం. నిజంగా పోచారం, మాజీ స్పీకర్ పోచారం యొక్క పరిస్థితి చూస్తే అటు కక్కలేక మింగలేక అన్న చందంగా మారిపోయింది అన్న పరిస్థితి. కాంగ్రెస్లో ఎప్పుడైతే ఆయన పోయి జాయిన్ అయిండో
గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ ఆ గౌరవం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేదు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్తే ఆయన మాటలు ఒక 10 మంది వినేటోళ్ళు, ఆయన సలహాలు తీసుకుంటోళ్ళు. ఇప్పుడు కనీసం ఆయన ఫోన్ చేస్తే కూడా ఎవరు ఎత్తడం లేట కాంగ్రెస్ పార్టీలో. అది పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని కాదు, ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి వస్తే అట్లా ఆ విధంగా మనం వెళ్ళిపోతే ఆ విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. గతంలో బయట ఒక కూర్చొని నైట్ టైంలో మాట్లాడిన పోచారం, అసలు ఫోన్ ఎత్తారు ఏం చేయరు, నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినా ఇట్లా వేస్తారు అట్లా వేస్తారు అని చెప్పి అప్పట్లో బయట పెట్టాడు. మళ్ళీ నిన్న ఒక వీడియో వైరల్ అయింది, అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ పైన. త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది పోచారం శ్రీనివాసరెడ్డి. అందరూ అంటూ ఉన్నారు, బయట టాక్ అయితే నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గౌరవం లేదు, అక్కడ ఆయన సలహాలు సూచనలు ఎవరు తీసుకోవట్లేదు, కనీసం ఆయనకు గౌరవం కూడా ఎవరు ఇవ్వట్లేదు, ఆయన ఫోన్ కూడా ఎవరు ఎత్తడం లేదట. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ సమక్షంలో మరోసారి కారెక్కుతున్నట్టుగైతే అంటూ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల విధేయత చూపిస్తూనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి బీర్కూర్ మండలం మంజీరా నది చెక్ డ్యాం వద్ద తన అనుచరులతో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనిలో భాగంగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందో కార్యకర్తలకు వివరించారు. మంత్రి పదవి కోసమో డబ్బుల కోసమే పార్టీ మారలేదు, కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పాను. కండువా కప్పుకుంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామంటే తప్పని పరిస్థితిలో కండువా కప్పుకున్న 6 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం చెప్పిన మంత్రులు నా ఫోన్ ఎత్తడం లేదు, నేను అమ్ముడు పోలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కండువా కప్పుకున్నాను. పాత కాంగ్రెస్ నాయకులు నేను రావడాన్ని స్వాగతించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు 90% మంది నాతో వచ్చారు. ఇదంతా నియోజకవర్గం అభివృద్ధి కోసమే, కేసీఆర్ను మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్ళను ఎప్పుడు మర్చిపోను. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నిధులు అడుగుతుంటే ఎవరు స్పందించడం లేదు అని పేర్కొన్నారు. ఇది కథ. నేను అమ్ముడు పోలేదు, మంత్రి ఇస్తా అంటేనే డబ్బులు ఇస్తా అంటేనో నేను పోలేదు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అట్లా కండుగా కప్పుకోమంటే కప్పుకున్నా, జస్ట్ అలా కండుగా కప్పుకుంటే నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తే కూడా మంత్రులు నా ఫోన్ ఎత్తలేరు, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేయట్లేదు. నేను కేసీఆర్ని ఎప్పుడు మోసం చేయాలనుకోలేదు. అన్నం పెట్టిన వాళ్ళకి నేను సున్నం పెట్టే రకం కాదు, అన్నం పెట్టిన నేను మర్చిపోను. కేవలం నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కండుగా కప్పుకోవాల్సి వచ్చింది తప్పితే నేను కేసీఆర్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు అని చెప్పేసి మరొకసారి అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన. మంత్రులు ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ముఖ్యమంత్రి చెప్పినా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కథ. 90% మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాతోనే ఉన్నారు, అభివృద్ధి కోసం వచ్చారు, అంతేగాని కేసీఆర్ మోసం చేయడం కోసం కాదు అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినా కూడా ఇప్పుడు ఎవరుంటారు? చాలామంది ఇప్పుడు ఈయన కావచ్చు, ఇంకా చాలామంది